తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులంతా పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కార్తీక దీపాల వెలుగుతో వెలిగిపోతోంది. వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు భారీగా వస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు. అటు భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇక ప్రకాశం జిల్లా పొదిలిలోనూ శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. పొదిలిలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేలా అటు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహించే జ్వాలా తోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించబోతున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న గోదావరి పరివాహక ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వేలాది మంది భక్తులు గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వదిలి శివనామ స్మరణతో భక్తులు పునీతులవుతున్నారు. గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి పురాతన శ్రీ బాల త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి నది తీరాన పోలీసులు, ఫైర్ శాఖ సిబ్బంది పటిష్టమైన ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్ర పాలకునిగా కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలోనూ కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్కు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు స్వామిని దర్శించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. భక్తులంతా కూడా ఉదయం నుంచే వేలాదిగా ఆలయాలకు వెళ్తూ శివనామ స్మరణతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. శ్రీశైలంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో బారులు తీరి స్వామివారిని దర్శించేందుకు వేచి చూస్తూ ఉన్నారు. మరోవైపు ఆదిలాబాద్లో కూడా కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఖమ్మంలో కూడా ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. భక్తులంతా కూడా 3 గంటల నుంచే, ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచే కూడా వేలాదిగా తరలి వస్తూ స్వామివారికి పూజ చేసేందుకు వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు నల్గొండలో కూడా భారీగా తరలి వస్తున్నారు. స్వామివారికి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.